కదా, ఆ మాటల మూర్ఖపు మాటలు వింటున్నావు కదా, అయ్యా కరుణించు కరుణించు అని ప్రార్థన చేస్తూ ఉంది. వీడెంతకి వినట్లా. సాయంత్రం అయితే స్నేహితులు, తిరుగుడు, తాగుడు, వ్యసనాలు, స్నేహితులు, రకరకాల అలవాట్లు. ఇంటి పట్టు ఉండేవాడు కాదు. రాత్రి 1 గంటకు 2 గంటలకు ఇంట్లోకి వస్తాడు, మళ్ళీ తెల్లవారి 12 గంటకు లేస్తాడు వీడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది పరిస్థితి అలాగే ఉంది. 12 గంటకు వస్తాడు, తెల్లవారి పొద్దున్న లేవాడు వీడు, మళ్ళీ 12 గంటకు లేస్తాడు వీడు. ఈ జీవితంలో ఎంత మాత్రము కూడా దేవుని భయము లేకుండా బ్రతుకుతున్నాడు. తల్లేమో భక్తి పరురాలు, మంచిది, యథార్థవంతురాలు, నీతిమంతురాలు, ప్రార్థన పరురాలు, విశ్వాసం కలిగిన బిడ్డ. ఈ కొడుకేమో ఎంత మాత్రం దేవుని మాట వినేవాడు కాదు, లోబడేవాడు కాదు. స్నేహితులు అంటాడు, తిరుగుతాడు, తాగుతాడు, తింటాడు ఇష్టానుసారంగా. ఈ తల్లి ప్రార్థన చేస్తుంది రోజు. ఎన్నిసార్లు బ్రతిమిలాడిందో, బిడ్డా మనం అలా బ్రతుకొద్దునానా, అయ్యా అది సరైనది కాదు బిడ్డ, అయ్యా అలా వెళ్తే నీ జీవితం ఆగమైపోద్ది బా బిడ్డ, వద్దునానా యేసయ్య నమ్ముకో, యేసయ్య దగ్గరికి రా. ఈరోజు మన తల్లిదండ్రులు అలా చెబితే పిల్లలు ఏమనుకుంటాను తెలుసా, ఇలా ఎప్పుడు ఇదే మాట, ఇలా ఏమైనా యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు నమ్ముకో, చర్చికి రా, చర్చికి రా. ఎందుకు రమ్మంటున్నాం చర్చికి? ఎందుకు నమ్ముకోమంటున్నాం యేసయ్యని? మీరు యేసయ్యని నమ్ముకుంటే మాకేనా లక్షలు వస్తాయా, కోట్లు వస్తాయా? హల్లెలూయా. చాలామంది అనుకుంటున్నారు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి డబ్బులు వస్తాయని. డబ్బులు ఎవరు ఇచ్చినట్టున్నాడండి? ఎవరు చెప్పారు? ఇది అవాస్తవం, ఇది సత్యం కాదు. మీరు విన్న మాట అవాస్తవం. యేసుప్రభుని నమ్ముకుంటే ఎవడు డబ్బులు ఇయ్యడు, ఎక్కడి నుంచో డబ్బులు రావు. యేసయ్యని నమ్ముకుంటే జీవితాలు బాగుపడతాయి. యేసయ్యని నమ్ముకుంటే బ్రతుకులు బాగుపడతాయి. యేసయ్యని నమ్ముకుంటే కుటుంబాలు కట్టబడతాయి. యేసయ్యని నమ్ముకుంటే సన్మార్గంలోకి వస్తారు. యేసయ్యని నమ్ముకుంటే చెడును విడిచిపెడతారు. యేసయ్యని నమ్ముకుంటే బ్రతుకులో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ఈ తల్లి అదే చెప్తుంది రోజు. వాడికేమో చెవిన పట్టదు. ఈరోజున్న చాలామంది యవనస్తుల జీవితాలు ఎలా ఉన్నాయంటే, తల్లిదండ్రుల మాటలు వారికి చెవిన పట్టవు. వాళ్ళు ఎంత బ్రతిమిలాడినా, ఎంత గోజాడినా, ఎంత దండం పెట్టినా వాడు వినడు. ఎంత చెప్పినా వినని వాని మీదకట హఠాత్తుగా వస్తుందట. మొత్తానికైతే ఈ గుంపు ఉన్నారు కదా, ఈ గుంపు ఆకతాయి గుంపు. ఎలాంటి గుంపు ఇది? ఆకతాయి గుంపు. ఊర్లో అల్లర్లు, డీజేల కాడ వీళ్ళే ఉంటారు, గొడవల కాడ వీళ్ళే ఉంటారు, తాగుడు కాడ వీళ్ళే ఉంటారు. ఎక్కడ పెళ్ళి అయినా పిలవకపోయినా వీడు అడిగిపోతాడు. ఆయన పెళ్ళి అయింది అనుకో, వీళ్ళు పిలవాల్సిన అవసరం లేదు. ఎవరికోగనికి ఇన్విటేషన్ ఉంటే వీళ్ళందరూ ఆయనే ఉంటారు. హల్లెలూయా. ఎవర్రా మిమ్మల్ని పిలిచింది అంటే వీడు ఎవడెవడో పేరు చెప్తాడు. ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లో జరిగేది ఇదే. నేను గన్పూర్ నుంచి పోతున్న సండేని అనుకుంటా, సండేనో సంథింగ్ ఏదో రోజు, నడి రోడ్డు మీద కారు పెట్టుకొని ఓడు కారు మీద కూర్చొని తాగుతాడు, ఓడు వెనక కూర్చొని తాగుతాడు, ఓడు ముందు కూర్చొని తాగుతాడు, ఓడు పక్కన పెట్టి తాగుతాడు. అంత 24-23 ఇయర్స్ యవనస్తులు. చాలా బాధ వేసింది నాకు వాళ్ళని చూసినప్పుడు. ఏంటి ప్రభా ఇది? నడి రోడ్డు మీద కారు పెట్టి కారు బానెట్ మీద కూర్చొని తాగుతాడు వాడు. అదొక స్టైలు. హల్లెలూయా. చాలా మంది యవనస్తులు పాడైపోతున్నారు ఈ కాలం అంతా. వారి సహవాసం మంచిగా లేదు, వారి జీవితం బాగలేదు, వారి అలవాట్లు బాగలేవు, వారి ప్రవర్తన బాగలేదు, వారి స్థితిగతులు బాగలేవు. అయితే బిడ్డలారా, ఈ రాత్రి నేను చెప్పే మాట వినండి. ఆ తల్లి బ్రతిమిలాడుతుంది, కానీ వీడు వినట్లా. వీడు ఏం చేశాడంటే, తన స్నేహితులతో కలిసి త్రాగడానికి, తిరగడానికి, వాటికి వీటికి, మరి డబ్బులు కావాలి కదా వాటికి. ఈ డబ్బులు వాళ్లకు అవసరం అన్న సంగతి ఒకడు గుర్తించి, మీకు డబ్బులు ఇస్తాను, ఎంత అంటే అంత, నాకు పని చేసి పెట్టాలి అన్నాడు. ఏంటి అంటే, ఫలాని వ్యక్తిని నువ్వు చంపాలి అన్నారు. హల్లెలూయా. ఏమన్నారండి? ఫలాని వ్యక్తిని రాత్రి మీరు ఏం చేయాలా? చంపేసేయాలా. ఆ వ్యక్తి ఫలాని దగ్గర నుంచి వస్తారు రాత్రి 12 గంటలకి. మొత్తం చెప్పిళ్ళు, రూట్ చెప్పిళ్ళు, మ్యాప్ చెప్పిళ్ళు, అంతా చెప్పిళ్ళు. సరే అనుకున్నారు. మొత్తం డబ్బులు తీసుకున్నారు, అయిపోయింది. ఫలాని రోజు అని డేట్ ఫిక్స్ అయిపోయింది.
ఇక ప్రతిరోజు వీళ్ళు కూర్చొని తాగి స్కెచ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఎట్లా చేద్దాం, ఎవరు ముందు, ఎవరు చేయాలి, ఇలా రకరకాలుగా ప్రతిరోజు కూర్చోవడం, తాగడం, మాట్లాడడం, కూర్చోవడం, తాగడం, మాట్లాడడం. మొత్తానికైతే ఒకరోజు ఉదయకాలపు వేళ తల్లి చేతులెత్తి గొడగొడ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంట, దేవా నా కొడుకు తెలుసో తెలియకో ఏదైనా పాపములో పడే పరిస్థితి ఉంటే వాడిని ఆపు నాయన అని ప్రార్థన చేస్తాండి. వీడు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, మేము మాట్లాడుకునే విషయాలు మా అమ్మకి ఎట్లా తెలుసు, నేను పాపంలో పడితే ఆపమని ప్రార్థన చేస్తాను ఎందుకు ఈమె, మేము చేయాలనుకునే కార్యం మా అమ్మకి ఎవరు చెప్పిండ్రు, మా అమ్మ ఇట్లెందుకు ప్రార్థన చేస్తుంది అని అనుకున్నాడు. కానీ మనసులో ఏదో ఒకలాంటి భీతి స్టార్ట్ అయిపోయింది, భయం స్టార్ట్ అయిపోయింది. ఏం భయము, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, పాపంలో పడద్దు నా కొడకని, నేను చేయబోయేది ఏంటిది, పాపమే, హత్యనే. ఒక భీతి స్టార్ట్ అయిపోయింది, ఏదో ఉంది దేవుళ్ళు అని. మొత్తానికైతే వాళ్ళు అనుకున్న రోజు రానే వచ్చింది. ఆ రోజు అతన్ని చంపాలి. దాని కొరకు వీళ్ళందరూ ఊరు బయట ఒక పొద ఉంటే దాంట్లో తాగి కాపలా కాస్తున్నారు రాత్రి ఆయన రాకడ కొరకు. అలా ఉన్న ఆ సందర్భంలో తల్లి మాటలు ఇతని గుండెల్లో మారు మ్రోగుతూ ఉన్నాయి. వారితో తాగలేకపోతున్నాడు, వారితో ఉండలేకపోతున్నాడు, వారితో ఎంత మాత్రము కూడా గడపలేకపోతున్నాడు. ఈ లోపు ఒక మైకులో పాట వినబడుతుంది, రా ఎంత ఘోర పాపివైనా యేసయ్య నిన్ను క్షమిస్తాడు, నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ పరిస్థితులు మార్చుకో అని ఒక స్వరం వినబడుతుంది. ఇతను ఎక్కడున్నాడు, పాపపు దగ్గర ఉన్నాడు. అక్కడేమో పాపములో ఉన్నావు నీవు రా అని పిలుస్తున్నది ఆ మాట. లేచాడట వారి మధ్యలో, ఇప్పుడే వస్తా, జస్ట్ వాష్రూమ్ పోతే బయటికి వెళ్ళి వస్తా నేను, మీరు కూర్చోండి, మీరు తాగుతూ ఉండండి అని చెప్పి లేచి నిదానంగా ఆ మైక్ శబ్దం వినబడుతున్న చోటికి నడుచుకుంటూ వచ్చాడు. అది కూడా ఇట్లాగే వీధిలో సువార్త కూడికే. ఆమేన్, హల్లెలూయా. అది కూడా వీధిలో ఇలాంటి సువార్త కూడికే. ఆ కూడిక జరిగే స్థలానికి వచ్చాడు. ఆ లాస్ట్లో అలాగే కూర్చున్నాడు. మొత్తానికైతే మాటలు వింటూ దాదాపు టైం అంతా ఇక్కడనే గడిచిపోయింది. మిగతా వాళ్ళు అక్కడ ఆగారు, వాళ్ళ వ్యక్తిని చంపేశారు. అలా చంపిన తరువాత పోలీసు ఎంక్వైరీలు వీళ్ళందరూ దొరికారు. వీళ్ళ స్నేహితులు ఎవర్రా అంటే వీరి పేరు కూడా చెప్పారు. ఇప్పుడు వీడు తన స్నేహితులు అందరూ పోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక అద్భుతం చెప్తా. ఆ రోజు మీరు ఎవరినైతే చంపాలో ఆ వ్యక్తి తనతో ఇంకో వ్యక్తి ఇద్దరు కలిసి వచ్చారు. లిఫ్ట్ అడిగిండట అతను, వస్తూ అసలు ఒకడే రావాలి. కానీ వస్తుండగా ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఎక్కించుకొని, లిఫ్ట్ ఇచ్చి బండిలో కూర్చోబెట్టుకొని రాత్రి కదా నడిచొస్తారు కదా పాపం అని ఎక్కించుకొని వచ్చాడు. ఇప్పుడు చంపాల్సింది ఒక్కనే కాబట్టి ఇద్దరిని చంపరు కదా, వాడిని వదిలిపెట్టి వీళ్ళు చంపిల్లు. వాళ్ళు ఈ వదిలిపెట్టినోడు వీళ్ళందరినీ చూశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆడు పోలీస్ స్టేషన్కి పోయాడు. సార్ ఆయన చంపుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను సార్, నేను లిఫ్ట్ అడిగాను సార్, నన్ను ఎక్కించుకొని వచ్చాను, అన్యాయంగా వీళ్ళు చంపారు సార్ అంటే. ఎవరెవరు చంపారా అంటే అందరిని ముందులో పెడితే వీడు అందరి పేర్లు చెప్తా లాస్ట్ వాడి దగ్గరికి పోయేసరికి వీడు కాదు అన్నారట. మిగతా వాళ్ళందరూ ఏమంటారు తెలుసా, లేదు సార్ వీడు మాతోనే ఉన్నాడు, అప్పటిదాకా ఉన్నాడు, తాగాడు, అప్పుడే ఆ క్షణమే జస్ట్ మేము ఈ పని చేయడానికి ఒక 20 నిమిషాల ముందే మా దగ్గర నుంచి వెళ్ళిపోయిండు. అప్పుడు వీడు చెప్తున్నాడట, సార్ నిజమే, అప్పటిదాకా నేనున్నా, తాగా, కానీ ఆ చంపుతున్న ఆ సందర్భంలో నన్ను ఒక స్వరం పిలిచింది. హల్లెలూయా. నాకు స్వరం వినబడ్డది, నన్ను ఒక స్వరం పిలిచింది. ఆ స్వరము వైపు అడుగులు వేస్తూ వెళ్ళాను. అక్కడ యేసు ప్రభు నాకు దొరికాడు. నా జీవితాన్ని అక్కడే మార్చుకున్నాను, నా బ్రతుకును అక్కడే మార్చుకున్నాను, నా జీవిత స్థితిగతులను అక్కడే మార్చుకున్నాను. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. నాకు ఈ పాపంతో ఏ సంబంధం లేదు, కానీ అప్పటి వరకైతే ఉన్నాను, దానికి ఏ శిక్ష విధించినా భరిస్తాను అంటే ఆ ఎస్ఐ గారు అన్నారట, రే నేను చూస్తే నాకు జాలేస్తుంది, మళ్ళీ నాకు కనబడకు, వెళ్ళిపోయి కొంచెం అన్నాడు. హల్లెలూయా. ఆ భయంకరమైన కీడు నుంచి దేవుడు ఆ దినం ఏం చేశాడు ఆయన్ని. బిడ్డా, ఈ రాత్రి ఒక మంచి మాట చెప్తున్నా, యేసయ్యతో సహవాసం చేస్తే నీకేముంటది, మాట్లాడాలి. యేసయ్య మాటలు వింటే నీకేముంటది,
యేసయ్యతో కలిసి నడిస్తే నీకేముంటది? ఆ రాత్రి యేసయ్య మాటే గనక తన జీవితంలో వినబడకపోతే తాను కూడా ఒక హంతకుడిలాగా ఆయన కూడా మరణించే స్థితియే, తన పరిస్థితి కూడా భయంకరంగా మారిపోయేదే. కానీ ఆ రాత్రి జరిగిన అద్భుతం ఏంటంటే యేసయ్య వాణ్ణి అందులో నుంచి తప్పించనిష్టపడ్డాడు కనుక వాడు ఆ కీడు నుంచి తప్పించబడ్డాడు. వాని బ్రతుకులోకి సమాధానం వచ్చింది, ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. తన బ్రతుకులో కీడు తప్పించబడ్డది, తాను కాపాడబడ్డాడు. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నువ్వెక్కడున్నా ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే ఒకవేళ ఆయన సహవాసానికి మనల్ని పిలుస్తున్నాడు. ఆయన బైబిల్ చెప్తుంది, తన కుమారుడైన యేసు క్రీస్తు సహవాసమునకు మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఎవరట? నమ్మదగిన వాడే.